హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో టుడే వీడియోలో నుంచి మనం ఒక ఇంపార్టెంట్ సిరీస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఈ సిరీస్ అనేవి మనకి రైల్వేకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్కి కూడా బాగా ఉపయోగపడతాయి. సో నచ్చినట్లయితే వీడియో కనుక లైక్ చేయండి. సో ఈ యొక్క సిరీస్ జనరల్ అవేర్నెస్ అనేవి మనకి ఆర్ఆర్బీలో జరుగుతున్న గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఇంకా మనకి రైల్వే ఆర్పిఎఫ్ కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే రెగ్యులర్గా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రైల్వే ఏదైనా టాపిక్ మీద టార్గెట్ చేసింది అంటే ప్రతి దాంట్లో కూడా దాని గురించి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా సిరీస్ని మిస్ అవ్వకుండా అయితే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫాలోయింగ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్సెప్ట్. సో ఇచ్చిన వాటిల్లో ఏది మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కాదు, మిగతావన్నీ కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో హారిజాంటల్ ఎఫ్డిఐ కానీ, వర్టికల్ ఎఫ్డిఐ కానీ, సరే కాంగ్లోమెంట్ ఎఫ్డిఐ కానీ ఇవన్నీ కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనకి మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ అనేది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి సర్కారియా కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు. సర్కారియా కమిషన్ అనేది దేనికోసం మనకి ఏర్పాటు చేయబడింది అంటే సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించిన కమిషన్ అనమాట. అంటే మనకి సెంటర్కి స్టేట్కి మధ్య ఏమన్నా కన్కరెంట్ లిస్టు ఉందా అంటే ఇంకా ఏమేమి మ్యాటర్స్ అనేవి ఇద్దరు కలిసి చేయాలి, వారన్నిటికీ ఉన్న రిలేషన్స్ ఏంటి అనేది మనకి సర్కారియా కమిషన్ అయితే చేశారు. ఈ యొక్క కమిషన్ అనేది 3 మెంబర్స్తో చేశారనమాట. ఆ కమిటీలో 3 మెంబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు కూడా ఇంపార్టెంట్. జస్టిస్ జేఎస్ సర్కారియా అండ్ శ్రీ బి శివరామన్ అండ్ డాక్టర్ సేన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క కమిషన్ అనేది ఎవరి టైం పీరియడ్లో ఏర్పడిందంటే మనకి రాజీవ్ గాంధీ పిఎంగా ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అయితే ఏర్పడింది. అండ్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1983లో ఏర్పాటు చేశారు. వీళ్ళ యొక్క ఫస్ట్ రిపోర్ట్ను అంటే ఈ మొత్తం చేసి ఫస్ట్ రిపోర్ట్ను మనకి 1988లో రాజీవ్ గాంధీకి అయితే చూపించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బెంగాల్ ఫెమినైన్ ఈజ్ అక్కర్డ్ ఇన్ ఇయర్. బెంగాల్ ఫెమినైన్ అంటే ఏం లేదంటే ఒక భారీ విపత్తు అనమాట. మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఒక భారీ విపత్తు అయితే జరిగింది. సో ఆ భారీ విపత్తు ఎప్పుడు జరిగింది అంటే 1943లో జరిగింది. విపరీతంగా నష్టపోయారనమాట. మనకి ఎక్కువ మంది చనిపోయారు. ఇంకా ఆకలితో కూడా, ఇంకా మనకి సాధారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చాలామంది అయితే చనిపోయారు. ఎప్పుడు జరిగిందంటే వైట్ డెత్ మనకి బెంగాల్లో 1943లో అయితే ఇది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హిల్ స్టేషన్స్ ఈజ్ కాల్డ్ మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. మన యొక్క హిల్ స్టేషన్స్లో అంటే చలి కేంద్రాలు అని అంటాం కదా, ఆ చలి కేంద్రాలలో మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు అంటే మనకి ఖజియార్. సో ఖజియార్ అనే ప్రాంతాన్ని మనకి మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా అయితే పిలుస్తారు. ఇది వచ్చేసరికి మనకి చంబా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్లో అయితే కనబడుతుంది. అండ్ దీనికి దగ్గరలోనే మనకి డల్హౌసీ హిల్ స్టేషన్ కూడా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే డల్హౌసీ మనకి వైస్రాయ్గా ఉన్నప్పుడు ఇంపార్టెంట్ కదా, ఆయన అయితే కట్టించారు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ ఉందనేసి ఒక స్టాటిక్ క్వశ్చన్ అయితే రావచ్చు. డల్హౌసీ హిల్ స్టేషన్ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. అండ్ ఇంకా హిమాచల్ ప్రదేశ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే సిమ్లా వచ్చేసరికి సమ్మర్ యొక్క క్యాపిటల్గా ఉంటుంది. అండ్ ధర్మశాల వచ్చేసరికి వింటర్ క్యాపిటల్గా. హిమాచల్ క్యాపిటల్కి 2 ఉంటాయన్నమాట. సిమ్లా ఏమో సమ్మర్కి, ధర్మశాల ఏమో వింటర్లో ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద ఐడియాస్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. సో ఈ 3 కూడా మనకి ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు, ఏ రివల్యూషన్ నుంచి తీసుకున్నారు అంటే ఫ్రెంచ్ రివల్యూషన్. ఎప్పుడు జరిగింది ఇది? 1789లో జరిగిన ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి అక్కడ వాళ్ళు లేవదీశారనమాట ఈ యొక్క లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేదాన్ని. సో ఆ యొక్క రెవల్యూషన్ నుంచి మనం కూడా అడాప్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ మీకు ఇక్కడ కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను చూడండి. ఇంకా మనకి ఆస్ట్రేలియా నుంచి మనం ఏం తీసుకున్నాము అంటే కన్కరెంట్ లిస్ట్ తీసుకున్నాం. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద బోత్ హౌసెస్ అనమాట. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ 2 ఉంటాయి కదా, ఆ 2 యొక్క జాయింట్ సిట్టింగ్స్ని కూడా ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకుందాము అంటే ఆస్ట్రేలియా. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇది కూడా ఇంపార్టెంట్. సో దీని ద్వారా మనం ఏం తీసుకున్నాము అంటే ఫెడరల్ స్కీమ్ని, తర్వాత ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్.
సో ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి అయితే తీసుకున్నాము. వీటిల్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఫెడరల్ స్కీమ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి బ్రిటన్ అనమాట. బ్రిటన్ నుంచి మనం ఏం తీసుకుందామంటే రూల్ ఆఫ్ లా, తర్వాత పార్లమెంటరీ గవర్నమెంట్. ఇప్పుడు మనకి లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ కలిపితే పార్లమెంట్ కదా, ఈ యొక్క విధానాన్ని మనం బ్రిటన్ నుంచి అయితే తీసుకున్నాము. అండ్ తర్వాత లెజిస్లేటివ్ ప్రొసీజర్ కానీ, సింగిల్ సిటిజన్షిప్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ప్రెరోగేటివ్ రిట్స్, బైకామరలిజం ఇది కూడా ఇంపార్టెంట్, తర్వాత పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇవన్నీ కూడా మనం బ్రిటన్ నుంచి అయితే తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐర్లాండ్ నుంచి మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తర్వాత నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, మెథడ్స్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఐర్లాండ్ నుంచి ఈ 3 అయితే మనం అడాప్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఏం తీసుకున్నాం, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ని ఎలా రిమూవ్ చేయాలని ఆర్టికల్ 61 చెప్తుంది కదా, సో అది. ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వెరీ ఇంపార్టెంట్, అండ్ జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇవన్నీ కూడా మనం యుఎస్ఏ నుంచి అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి కెనడా నుంచి ఏం తీసుకున్నాం, ఫెడరల్ సిస్టమ్, అంటే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఫెడరేషన్ అంటేనే మనకి సమాఖ్య ప్రభుత్వం అనమాట, అందరినీ కూడా ఒకే తాటి మీద ఉంచడం. దాంట్లో మనకి సెంటర్ అనేది పవర్ఫుల్గా ఉండడానికి కెనడా నుంచి అయితే తీసుకున్నాం. అండ్ వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యువరీ పవర్స్ టు ద సెంటర్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్స్ బై ద సెంటర్. నెక్స్ట్ అడ్వైజరీ జ్యుడిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇవన్నీ కూడా మనం కెనడా నుంచి అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి సోవియట్ కాన్స్టిట్యూషన్, అంటే యుఎస్ఎస్ఆర్ నుంచి ఏం తీసుకున్నామంటే ఫండమెంటల్ డ్యూటీస్, ఐడియాస్ ఆఫ్ జస్టిస్, అంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ పరంగా ఐడియాస్ ఆఫ్ జస్టిస్ అనేవి మనం ప్రియాంబుల్లో ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా యుఎస్ఎస్ఆర్ నుంచి అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నాం, ఐడియాస్ ఆఫ్ ద రిపబ్లిక్ ఇన్ ద ప్రియాంబుల్ అండ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇన్ ద ప్రియాంబుల్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకి ప్రియాంబుల్ సంబంధించి ఏమైనా వస్తున్నాయి అంటే అవి కూడా వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి వేమర్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నామంటే మనకి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. అంటే అత్యవసర సమయాల్లో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి రిమూవ్ చేయబడతాయి అన్నమాట. ఒక్క మనకి రైట్ అగైనెస్ట్ డెత్ అనమాట. సో ఆ యొక్క దాని నుంచి మనకి రిమూవ్ అయితే ఉంటుంది, మిగతా సస్పెన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నామంటే ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్షన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. నెక్స్ట్ జపాన్ నుంచి మనము కాన్సెప్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఇది జపాన్ నుంచి అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏమైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద వరల్డ్ హైయెస్ట్ పీక్ ఏమిటి, మౌంట్ ఎవరెస్ట్ కదా. సో అది ఏ రెండిటి యొక్క బోర్డర్స్ మధ్య మనకి లొకేట్ అయి ఉంది అంటే నేపాల్, టిబెట్ మధ్య అయితే లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది ఏ హిమాలయస్ మనకి గ్రేట్ హిమాలయస్, ట్రాన్స్ హిమాలయస్ అండ్ స్మాలెస్ట్ హిమాలయస్ కింద ఉంటాయి కదా, వాటిల్లో ఏ రేంజ్లో ఉంది అంటే మనకి గ్రేటర్ హిమాలయస్ లేదా హిమాద్రీలు అయితే ప్లేస్ అయి ఉంటుంది. దీని యొక్క హైట్ వచ్చేసరికి మనకి 8848.86 మీటర్స్గా ఉంటుంది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఎవరెస్ట్ గురించి, ఎవరెస్ట్ని టిబెట్లో చొమల్గమా అని అయితే పిలుస్తుంటారు, అంటే దాని అర్థం మదర్ గాడెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్మండ్ హిల్లరీ న్యూజిలాండ్కి సంబంధించిన అతను, టెన్జింగ్ నార్గే టిబెటన్కి సంబంధించిన అతను, వీళ్ళిద్దరు కూడా ఎవరికి వారు ఎక్కారనమాట మనకి ఇండివిజువల్స్ టు క్లైమ్ ద ఎవరెస్ట్. ఫస్ట్ ఎవరెస్ట్ని అధిరోహించారనమాట వీళ్ళు 1953లో. సో ఫస్ట్ మెజర్మెంట్ ఎప్పుడు చేశారు మనకి ఎవరెస్ట్ గురించి అంటే 1856లో అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద ఎడ్జ్ ఆఫ్ టైమ్ ఈజ్ ద బయోగ్రఫీ ఆఫ్. ఎడ్జ్ ఆఫ్ టైమ్ అనే బుక్ ఎవరి యొక్క జీవిత చరిత్రను రాశారు అంటే కల్పనా చావ్లా. కల్పనా చావ్లా యొక్క జీవిత చరిత్ర గురించి తెలిపే బుక్ ఏమిటి అంటే మనకి ద ఎడ్జ్ ఆఫ్ టైమ్. సో ఈమె ఎవరు అంటే
ఇండియన్ బోర్న్ నాసా ఆస్ట్రోనట్. ఇండియాలో జన్మించి అమెరికాలో ఉన్న నాసాకు ఆస్ట్రోనట్గా అయితే ఉన్నారు. సో మనకి ఇంకొన్ని చూసుకున్నట్లయితే సానియా మీర్జా గురించి తెలిపే బుక్ యాక్ అగైనెస్ట్ ఆడ్స్. ఈమె లాన్ టెన్నిస్కి సంబంధించిన వాళ్ళు. ఇంకా మేరీ కోమ్ వెయిట్ లిఫ్టర్ కదా, సో అన్బ్రేకబుల్ అనమాట ఈమె యొక్క బుక్. నెక్స్ట్ ధ్యాన్ చంద్ యొక్క బుక్ గోల్. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్స్ రిలేటెడ్ అనమాట. సో ఆర్టికల్ 14 to 18 మనకి దేని గురించి చెప్తుంది అంటే రైట్ టు ఈక్వాలిటీ. సో దీంట్లో ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 21A అనేది రైట్ టు ఎడ్యుకేషను. ఆర్టికల్ 19 నుంచి 22 మనకు రైట్ టు ఫ్రీడమ్ అనమాట. ఆర్టికల్ 25 to 28 మధ్యలో మనకి రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్. నెక్స్ట్ 14 అనేది ఈక్వాలిటీ బిఫోర్ లా, 15 అనేది ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, 16 అనేది ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ద పబ్లిక్ మ్యాటర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్, 17 అనేది వెరీ ఫేమస్ అన్టచబిలిటీ అబాలిషన్. నెక్స్ట్ వచ్చేసరికి 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ద పీరియడ్ ఆఫ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా. ఇండియాలో ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పడింది కదా, జవహర్లాల్ నెహ్రూ గారు 1950లో అయితే చేశారు. సో 1951 నుంచి మనకి ప్లానింగ్ కమిషన్ అనేది ఇక స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ యొక్క ఇయర్ అనేది 1951 నుంచి 56 వరకు మధ్య అయితే ఉంటుంది. ఈ యొక్క ఫస్ట్ కమిషన్ని వచ్చేసరికి హర్నాల్డ్ డోమర్ మోడల్ అని అయితే అంటారు. అండ్ అప్పుడు పిఎం వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ గారు, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి గుల్జారీలాల్ నందా గారు. అండ్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేశారంటే వీళ్ళు అగ్రికల్చర్ మీద. ఫస్ట్ది కదా, అగ్రికల్చర్ మీద అయితే ఫోకస్ చేశారు. నెక్స్ట్ అంటే ఈ అగ్రికల్చర్లో కూడా భాగంగా మనకి లార్జ్ డ్యామ్స్ అండ్ ఇరిగేషన్ మీద అయితే ఎక్కువ ఫోకస్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద సెకండరీ వర్క్. సెకండరీ వర్క్ పైన 2011 సెన్సెస్ ప్రకారం ఎంతమంది ఆధారపడి ఉన్నారు అని అయితే ప్రశ్న అడుగుతున్నారు. సో ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి, మనకి అగ్రికల్చర్కి సంబంధించింది 57.3గా అయితే ఉంది. సెకండరీ సెక్టర్ అనేది మనకి ఫ్యాక్టరీస్ కానీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డింగ్స్ సంబంధించింది. దీనికి సంబంధించి 24.3% అయితే మనకి వర్క్ చేస్తున్నారు. అండ్ టెర్షరీ సర్వీసెస్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ట్రేడ్, హెల్త్, సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అనమాట. చాలా తక్కువ, దీంట్లో 18% అప్రాక్సిమేట్గా అయితే ఉంటారు. సో ఈరోజు ఈ 10 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. రేపటి వీడియోలో మళ్ళీ ఇంకొక 10 క్వశ్చన్స్ అయితే మీతో డిస్కస్ చేస్తాను. సో వీలుంటే ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. వీడియోస్ మీకు యూజ్ఫుల్ అయ్యాయి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.